రఘురామ్ గారు, బీజేపీ ఆప్ని చాలా బలంగా వాడుకుంటోంది కాంగ్రెస్ని దెబ్బతీయటానికి. అయిపోయింది, ఇంకేం లేదు వాడుకోవడానికి. మాక్సిమం వాడేశారు, ఆప్ని ఎంత వాడాలో అంత వాడేశారు అనేది ఒక ఆరోపణ వస్తుంది. విన్నారా మీరు ఇది? విన్నారా? ఇప్పుడు అసలు ఆప్ని పెంచిందే కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ ఓటు కాంగ్రెస్ పార్టీ ఓటుని టోటల్ గా షిఫ్ట్ చేసి ఉంచకుండా ఒక బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పెంచిందని, కాంగ్రెస్ బీజేపీ పెంచిందని ఆపుగా ఎదగలేదు. ఓటు బ్యాంక్ షిఫ్ట్ చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎట్లేసి చాలా నేర్చుకోవాల్సింది ఉంది ఇంకాను. సో వాళ్ళ ఓటు షిఫ్ట్ చేసి బీజేపీని ఓడించడం కోసం ఆపుని పెంచి పోషించారు. ఒక సో ఇవాళ మీరు పెంచి పోషించడం ఎవరు నష్టపోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఆపు వల్ల చాలా దెబ్బతింటుంది. రాజకీయాల్లో సహజం, ఎవరైనా పోటీలో ఉండొచ్చు, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పోటీ ఉంటుంది, ఎక్కడైనా ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ నష్టపోతోంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ఆప్ని బాగా బలంగా ఎంత వాడాలో అంత వాడేసుకుంటున్నారు. గుజరాత్ రిజల్ట్ చెప్పండి ఒకసారి. గుజరాత్ గురించి అంటే ఒకసారి చెప్పండి. గుజరాత్ రిజల్ట్ మీరు ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకొచ్చి ఆడ పెట్టడం ద్వారానే కదా వాళ్ళు చెప్తేనే పోటీ చేస్తారా? ఎలా గెలిచారక? మామూలుగా ఓ కందగిన విధంగా గెలిచారు అక్కడ. మేము గెలిచేవాళ్ళం, అక్కడ మేము గెలిచేవాళ్ళం. మా ఓట్ బ్యాంక్ మొత్తం గెలిచారు వాళ్ళు అక్కడ. ఆప్కి ఏమైనా థ్యాంక్స్ చెప్తారా? కానీ బీజేపీ అహ్మదాబాద్ గుజరాత్ లో అయితే ఓ కందని విధంగా వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ గెలిచారు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇప్పుడు బస్ మాస్టర్ సృష్టించి ఆ చెయ్య మన నెత్తిమీద పెడితే ఎలా వాళ్ళ నెత్తిమీదే పెట్టాడు. విశ్లేషణ మొత్తం ఖచ్చితంగా కాంగ్రెస్ నెత్తి మీద చేసాడు. ఈ విశ్లేషణ మొత్తం ఎటో పోతున్నట్టుంది మీ ప్రసాద్ గారు. అట్లా కాంగ్రెస్ పార్టీనో లేకపోతే బీజేపీనో పెంచి పోషిస్తే ఎదిగిన పార్టీ ఆపుగా చూస్తారా? జాతీయ పార్టీ ఐడెంటిటీ లోక్పాల్ బిల్లు ఎగ్రెస్ కాంగ్రెస్ మీద నడిచిందా అయితే బీజేపీ మీద నడిచింది సార్ చెప్పండి. అప్పటి నుంచి ఆవిష్కరించబడిన ప్రోడక్ట్ కదా ఇది. మధ్య కాంగ్రెస్ ఎక్కడ వచ్చింది అమాయకంగా? రఘురామ్ గారు, కాంగ్రెస్ పార్టీ మీరు పెంచి పోషించినటువంటి ఆపే ఈ రోజు కాంగ్రెస్ ని దెబ్బతీస్తోంది అనేది వాళ్ళ వాదన. అంతే అంతే. మీరే ఆపుని వెనక నుండి మీరే నడిపిస్తున్నారా? కాదు ఎవరు నడిపిస్తారు? చెప్పాం కదా ఇందాక మీకు 2 సార్లు బీజేపీ దూరం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలో 15 సంవత్సరాలు పనిచేసిన ఢిల్లీ ప్రభుత్వంలో బీజేపీని దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ టోటల్ ఓటు బ్యాంక్ షిఫ్ట్ చేసింది. కేవలం తన దగ్గర 2% ఉంచుకుని మిగతా 40% ఆపుకి ఇచ్చేసింది. సో మా బీజేపీ ఓటు బ్యాంక్ ఎప్పుడు అలాగే ఉంది. 32, 35, 40, 40, 50 అలా మా బీజేపీ ఓటు బ్యాంక్ ఎప్పుడు పోలా. కాబట్టి అసెంబ్లీలో ఓడిపోయినా పార్లమెంట్ లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. మా ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని అద్దెకి ఇచ్చింది, ఆపుకి అప్పించింది. అది కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఇప్పుడు కాంగ్రెస్ మేలుకుంది. రైట్ సార్, ఫైనల్ గా ఒక మాట ఫైనల్ గా చెప్పండి. మీరు ఢిల్లీలో ఉన్నారు, మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పర్వేష్ వర్మ ఇప్పుడు కేజ్రీవాల్ పైన విజయం సాధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి తనయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారా? ఏమన్నా సమాచారం ఉందా? అది కేంద్ర పార్టీ డిసైడ్ చేస్తుంది. పార్లమెంటరీ బోర్డులో అవకాశాలు కరెక్ట్ మీరు చెప్పేది అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సీఎం క్యాండిడేట్ ఇది వ్యక్తి పార్టీ కాదు కదా, పార్టీ విస్తృత ప్రయోజనాలు. అమిత్ షా పేరు ఇప్పుడు మోదీ పేరు చెప్పి ఓట్లు అడిగినారు వీళ్ళు. వ్యక్తి పార్టీ కాకుండా ఏమైతుంది? వ్యక్తి పార్టీ రాహుల్ గాంధీనో మోదీ పేరు చెప్పి ఓట్లు అడిగినారు ఢిల్లీలో. అదో కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీనో సోనియా గాంధీనో డిసైడ్ చేయరు. సో పాపం ఆ మల్లికార్జున ఖర్గేని పెట్టుకున్నా పాపం ఖర్గేకి ఏం చెప్పరు వీళ్ళు. ఖర్గేకి తెలియకుండానే అన్ని నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. అది మీరు దళితులకు ఇచ్చే విలువ, అది మీరు దళితులకు ఇచ్చేటువంటి గౌరవం.